సైలెంట్ ఉంటే నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. పాట పాడడం ఒక ఎత్తు అయితే 2 నిమిషాలు మాట్లాడటానికి ఇంత దూరం వచ్చినా లేకపోతే రాకపోయి ఉంటుంది. నా పని నాకు ఉంటుంది, నా పని నేను ఉంటా. మీరు కాసేపు సైలెంట్ ఉండండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కవులు, గాయకులు, కళాకారుల కంటే కూడా ఎక్కువ ప్రజలే ఎక్కువ అని ఈడ ఆశిస్తున్నా. పాట వాడంగానే మా గిద్దరావు నరసయ్య బాగా వాడతాడు, ఆయనకు 90 మందు ఆపియాలి. మా సుక్కరావు నరసయ్య బాగా అందరిని ప్రశ్నిస్తాడు, తిడతాడు, ఆయనకింత మందు ఆపియాలి. మా వేముల పుష్పమ్మ భర్త ఎమ్మెల్యే అయినప్పటికీ దళిత బహుజనులు వాడుకునేటువంటి పాటల్ని వేదికల మీద నిలబడి నేను ఒక ఎమ్మెల్యే భార్యననేటువంటి సంగతిని మరిచిపోయి నేను కూడా మనిషినే, ఈ సమాజంలో నా నుంచి నేను సమాజానికి ఏదో ఒకటి చెప్పాలనేటువంటి త్వరలో బతుకున్నప్పుడు నిజంగా ఒక దండం పెట్టాలని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక విచిత్రాన్ని, ఒక వ్యత్యాసాన్ని మనం మర్చిపోతాం. గిద్దరావు నరసయ్య మాట్లాడంగానే పాట వాడంగానే, సుక్కరావు నరసయ్య మాట్లాడంగానే పాట వాడంగానే, అరే భయ్ నాకు అర్థం కాక నేను ఇట్లనే మాట్లాడతా, నాకు ఎవరితో పని లేదు. అరే భయ్ నాకు అర్థం కాదు, ఆరు ఇంట్లో పెళ్ళం పిల్లలు గిన్నెలు గిలాసాలు కొట్టుకొని సర్వల మీద వండుకునే సర్వల మీద తోమలు ఈగలు వాళ్ళ ఎవరు తప్పుడు చేయడం, ఆడు పాట పాడితే మాత్రం చప్పట్లు కొడతారు అని మంది ఎందుకు చెప్తాను నాకు అర్థం కాదు. సోయి ఉండాలి కదా, వాడు బతుకుతే రేపటి తరాలకు దూరమై నిలబడతాడు, కనబడతాడు, వినిపిస్తాడు, నడిపిస్తాడు అనేటువంటి సోయి ఉండాలి కదా. తాగుడు అందరూ తాగుతారు, ఇంట్లో ఉండేదే పెళ్ళం అవుతుంది, రోడ్డు మీద నువ్వు ఏం చేసినా అది రోడేరా, తాగుడు కూడా అంతేరా. ఈ గుర్తు పెట్టుకోలేనాడు, కనీసం భార్యలకు ఇవ్వలేనాడు. సమాజాన్ని మర్చిపోయి సమాజం కోసం పాడతాం, పీక్తాం, కొరుగుతాం, కట్టలు కడతాం అంటే ఎట్లా పోయి నాకు అర్థం కాదు. మా కండ్ల ముంగల వాళ్ళని చూసి నేర్చుకున్నాం, మేము వాళ్ళకి వచ్చి పాటలు పాడాలంటే కండ్ల పట్టి దుఃఖం వస్తుంది. సమాజంలో సంసారం లేడు, అది లెక్క పెడతాను, కొలమానం వేస్తాను. ఈ ఇండియన్ గవర్నమెంట్ ఏమో కొలమానం సర్టిఫికేట్ ఏం తీసుకురాలే, కానీ మనకు మాత్రం ఒక క్లారిటీ ఉండాలి భయ్. కళాకారంగా ముఖ్యంగా చెప్తున్నాను. నేను ఒక మాట చెప్తానా, నేను పాటలు పాడటానికే, కేవలం పాటలు పాడటానికే పనికిరావనేది గుర్తుపెట్టుకోవాలి. పాట పాడన్నా అంటే పాటలు పాడటానికే పనికిరాం. మేము మాట్లాడదలుచుకుంటే ఎవ్వడు పనికిరాడు, ఏ రాజకీయ నాయకుడు పనికిరాడు. లేని సందర్భం మీద పాట రాయగలిగేటువంటి మా గిద్దరావు నరసయ్య ముందర ఓ సుధాకర్ చచ్చిపోతే నేను పాట వాడను పో, నేను ఆట ఆడను పో, ఎందుకు అలుగుతుండు, ఎందుకు పాట రాసుకుండు అంటే దుఃఖం ఉన్నది. ఆ దుఃఖాన్ని ప్రజలు పసిగట్టాలి. నీకు చేతనైతే పాట వాడే కళాకారుని గాత్రం కావచ్చు, అక్షరం కావచ్చు, బాణీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాం కావచ్చు, వాళ్ళు పాట చక్కగా వాడి మిమ్మల్ని మెప్పించినప్పుడు బియ్యం బస్తే అని పెళ్ళం పిల్లలు కడుపు నిండా తింటారు, కానీ మందు మాత్రం తప్పకుర్రా, మీ కాళ్ళు మొత్తం అయ్యగారు మీకు దండం పెడతా. నేను ఇదే మాట చెప్తానికే వచ్చిన ఇడికి. కాకపోతే వాళ్ళు తాగాలని అలవాటు ఉంటే కూడా దానికి కంట్రోల్లో పెడితే, ఎందుకంటే మనల్ని నమ్మి మన పిల్లలు వచ్చింది, వాడికి వచ్చింది, మన సంసారంలో జీవితం ఆనేగా. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించాలి, పాట పాడుతానని పాడపై పడుకుంటే అన్న కొంచెం దూరం జరిగితే నేను ఒక చిన్న